ఇది బజాజ్ చేతక్ 2022 ఎడిషన్. ఇది టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,35,000 ఆన్ రోడ్ ప్రైస్ అవైలబుల్ ఉంది. వర్తుందా అంత కాస్ట్కి ఇప్పుడు తెలుసుకుందాం. డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. అయితే ఫస్ట్ దీంట్లో మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. అయితే ఓవరాల్గా కంప్లీట్ మెటల్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది ఈ వెహికల్లో. కానీ ఒక దగ్గర ఈ ఫ్రంట్ ఈ పార్ట్ ఉంది కదా, ఓన్లీ ఈ ఒక్క పార్టే ఫైబర్ ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది సర్వీస్ చేసేటప్పుడు ఎవరికైతే రిలయబిలిటీ పర్ఫార్మెన్స్ లేకుండా. ఇది ఫైబర్ వస్తుంది, ఇది మెటల్ వస్తుంది అండ్ ఇది ఫైబర్ వస్తుంది. అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చిన ఇది కంప్లీట్ మెటల్ వస్తుంది. ఈ మెటల్ బాడీ వచ్చినప్పుడు క్వాలిటీకి తగ్గట్టు బెటర్ క్వాలిటీ వస్తుంది. అంటే మనం కింద పడినా కూడా వెహికల్కి బ్యాటరీ ప్రొటెక్షన్, మోటార్ ప్రొటెక్షన్ లాగా ఈ మెటీరియల్ చాలా బెటర్గా వర్క్ అవుతుంది ఏదైతే మెటీరియల్ క్వాలిటీ ఉందో. సో ఫ్రంట్ అంటే హెడ్ లైట్ ఎక్కడ పోయినా పర్లేదు, కానీ మనం సైడ్కి పడినప్పుడు ఇవి కాపాడుతాయి. ఇది కాపాడుతూనే మన వెహికల్ మనం పడిపోకుండా ఛాన్స్ ఉంటుంది. పడినా కూడా ప్రొటెక్షన్ లాగా ఈ మెటల్ బాడీ క్వాలిటీ మెటీరియల్ అన్నట్టు యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఇది చూసుకోవచ్చు, ఇది చాలా బెటర్ మంచి మెటీరియల్ యూజ్ అవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అసలు ఇది మెటల్ బాడీ కాదు ఫైబర్ మెటీరియల్ అన్నట్టే అంత సింపుల్గా అంత బెటర్ రైడ్ క్వాలిటీ ఉండేటట్టు ఇది చూస్తుంది. ఎందుకంటే ఓవరాల్ డిజైన్ ఈ వెహికల్ డిజైన్ అయితే రేర్లో చూసుకున్న ఒక మంచి ఏరోడైనమిక్ డిజైన్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు స్లో పుడ్లు వచ్చింది. అండ్ ఫ్రంట్లో చూసుకోవచ్చు, ఫ్రంట్లో కూడా పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. అంటే ఫ్యాసినో, వెస్పా ఈ రెండు స్కూటర్లు ఎలాంటి డిజైన్ ఉందో సో అలా డిజైన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వెహికల్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఏరోడైనమిక్లో ఉండి కిలోమీటర్ రేంజ్ ఎక్కువగా పెరుగుతుంది. అంటే మనం ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి అంటే టాప్ స్పీడ్ 63 km/h క్రూజింగ్ స్పీడ్ ఉంది. టాప్ స్పీడ్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఓడోమీటర్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్ ఉంటుంది, స్పోర్ట్ మోడ్ ఉంటుంది, అది దీంట్లో చూపిస్తుంది. అండ్ ఇంకోటి రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఓడోమీటర్ ఉంటుంది. ఇది బ్యాటరీ రేంజ్ ఉంటుంది కంప్లీట్. ఇది 5 hours ఛార్జ్ చేసే కంప్లీట్ ఫుల్ బ్యాటరీ అవుతుంది, 100% ఛార్జ్ అవుతుంది. ఇది స్పీడోమీటర్ డిజిటల్లో ఉంటుంది, కిలోమీటర్ రేంజ్ డిజిటల్లో ఉంటుంది, టైం చూపిస్తుంది. 2 బూట్స్ ఉంటాయి ఈ వెహికల్లో, ఒకటి ఇది, ఒకటి సీట్ కిందది. అయితే సీట్ కిందది ఓపెన్ చేయాలంటే ఇదే బటన్ని 3 seconds హోల్డ్ చేస్తే ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయితే ఇక బీప్ సౌండ్ వస్తుంది కదా, బీప్ అంటే మనం సేఫ్టీ బూట్ ఓపెన్ చేసినాం, సీట్ ఓపెన్ చేసుకున్నాం అన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ హాఫ్ హెల్మెట్ పడుతుంది, 18 liters ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. కొంచెం చిన్ననే ఉంటుంది, మరి ఎక్కువ లేదు. కంప్లీట్ ఫిట్టెడ్ బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ సాకెట్ ఉంటుంది, ఇదే కేబుల్ ఉంటుంది, 5 amp కేబుల్, ఇది 5 amps కేబుల్. ఇది ఇలా వస్తుంది ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ వచ్చేసరికి ఈ బూట్ ఓపెన్ అయ్యేసరికి సింగిల్ టచ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇది USB ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వస్తుంది, బెటర్ ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ ఎయిడ్కి. అండ్ ఇది స్టోరేజ్ స్పేస్, ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు మనం స్టోరేజ్ స్పేస్ కాబట్టి. లైక్ ఇది పెట్టుకున్నాక క్లాత్ ఇట్లాంటి ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, అంటే ఇప్పుడు వెహికల్ తీసుకోగానే OT అప్డేట్స్ తోటి మనం దీన్ని ఇన్స్టాల్ చేయించుకోవాలి కంపెనీ వాళ్ళతోటి. ఇది ఇండికేటర్, ఇది హార్న్. అయితే డౌన్లో ఈ సైడ్ స్టాండ్ చూడండి, కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ లా ఉంటుంది, మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ చెప్పినట్టు స్టెబిలిటీ కోసం అని, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోసం అని, ఎక్కడ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎయిర్ ఇక్కడ తగిలి ఇట్లా స్మూత్గా వెళ్ళడానికి ఇలా మంచి ఆప్షన్ ఉంది. ఇది మోటార్ 4300 watt మోటార్. ఇది కంప్లీట్ ఇది BLDC మోటార్ వస్తుంది. అయితే కంప్లీట్ ఇది 3 year వ్యారంటీ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా 3 year వ్యారంటీ ఉంటుంది. 4 kWh లిథియం అండ్ బ్యాటరీ ఇక్కడ వస్తుంది, కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ లా వస్తుంది. అది కూడా 3 year వ్యారంటీ ఉంటుంది. మోటార్, బ్యాటరీ అండ్ కంట్రోలర్ కంప్లీట్ 3 year వ్యారంటీ ఉంటుంది. వ్యారంటీ 3 years ఉంటుంది. లైఫ్ స్పాన్ వచ్చరికి 7 years 70,000 ఉంటుంది. ఇది దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మోడ్లో 16 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. స్పోర్ట్ మోడ్లో 20 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే రేటింగ్స్ బట్టి ఉంటుంది. టార్క్, హార్స్ పవర్ కూడా దాని తగ్గట్టే ప్రొడ్యూస్ అవుతుంది. కిలోమీటర్ రేంజ్ కూడా డ్రైవింగ్ మోడ్స్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఎలా వర్క్ అవుతుంది ఏంటిది అండ్ నా ఫైనల్ ఒపీనియన్ ఏంటిది డ్రైవింగ్లో చెప్తాను. వెహికల్ ఆన్ ఉంది, ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లో ఉంది. ఇది డ్రైవింగ్ మోడ్, ఇది రివర్స్ మోడ్. లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ ప్రెస్ చేసి రివర్స్ బటన్ హోల్లో పెడితే బీప్ సౌండ్స్ వస్తాయి, రివర్స్ ట్యూన్ అన్నట్టు. కంప్లీట్ థ్రాటిల్ ఇస్తే ఇక్కడ రేర్లో అప్ ఉంది కాబట్టి రివర్స్ కంప్లీట్ థ్రాటిల్ ఇస్తే రేర్కి వెళ్ళిపోతుంది. కంప్లీట్ స్పీడ్ వచ్చేసరికి 3 km/h క్రూజింగ్ స్పీడ్ ఉంటుంది. 4 వెళ్తుంది, అప్ ఉంది కాబట్టి అలా. ఫ్రంట్కి వెళ్ళాలంటే D బటన్ ప్రెస్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ ప్రెస్ చేసి. డ్రైవింగ్ మోడ్లో ఉంది, ఎకో మోడ్లో ఉంది, స్పోర్ట్స్ మోడ్ అంటే ఆటోమేటిక్ ఉంటుంది. బ్రేకింగ్ చూద్దాం. ఇప్పుడు నార్మల్ 10 రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది. 10 స్పీడ్లో 2 బ్రేక్స్ అప్లై చేస్తేనే తొందరగా అవుతుంది. డిస్క్ బ్రేక్ చాలా బెటర్గా వర్క్ అవుతుంది. నార్మల్గా సైడ్ స్టాండ్ వేస్తే
న్యూట్రల్లో పడిపోతుంది. సైడ్ స్టాండ్ తీసేస్తే డ్రైవింగ్ మోడ్లోకి రాదు, న్యూట్రల్లోనే ఉంటుంది. లెఫ్ట్ బ్రేక్ ప్రెస్ చేసి డ్రైవ్ బటన్ని ప్రెస్ చేస్తే ఎకో మోడ్లో ఉంది, డ్రైవింగ్ మోడ్లో ఉంది. ఇప్పుడు నార్మల్ ఎలాంటి నాయిస్ లేదు, ఎందుకంటే ఫ్యూయల్ది కాబట్టి. నార్మల్ నేను ఇప్పుడు 2% ఉన్నాం. 2%కి నాకు కొంచెం అంటే నా వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, నా బాడీ హెవీ వెయిట్ కాబట్టి కొంచెం ముందుకు ఫ్రంట్కి జరగాల్సి వచ్చింది. బ్యాక్ కూడా ఉంది మా మిడిల్లో, అందుకే ఉంది. లేదు నాలాంటి పర్సన్స్ ఇద్దరికి కూర్చోవాలంటే టైట్ అవుతుంది. నేను ఒక్కడిని ఇక స్లిమ్ పర్సన్ రేర్లో కూర్చుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. సీటింగ్ మీద కూర్చోవచ్చు. డ్రైవింగ్లో ఎలా ఉందో సీటింగ్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లో ఉంది, ఎకో మోడ్లో ఉంది. నీ రూమ్ బాగుంది, లెగ్ రూమ్ కరెక్ట్ సరిపోతుంది, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా లెగ్ రూమ్ మంచిగానే ఉంది. యాక్సిలేటర్ ఇచ్చాను. మోటార్లో కొంచెం బ్యాటరీ నుంచి మోటార్కి వెళ్ళే వోల్టేజ్ ఏదైతుందో అది మనం ఈజీగా తెలుస్తుంది మన బాడీకి. ఇదిగో తెలుస్తుంది, గుయ్యమంటుంది. నార్మల్ లైట్ ఉన్నప్పుడు గుయ్యమంటుంది. కొంచెం థ్రాటిల్ ఇస్తే, యాక్సిలేటర్ ఇస్తే కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది. మోటార్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్సెస్ ఉంటాయి కదా, ఆ ఫ్లక్సెస్కి కొంచెం వచ్చే నాయిస్కి మనకి ఫుట్ పెగ్స్ దగ్గర తెలుస్తుంది, ఫుట్ పెగ్స్ దగ్గర అండ్ ఇక్కడ తెలుస్తుంది. వైబ్రేషన్స్ లేవు కానీ ఆ నాయిస్, సింక్రొనైజేషన్ నాయిస్ ఏదైతే ఉందో అవి తెలుస్తున్నాయి. ఇప్పుడు చూడొచ్చు మోటార్ నాయిస్ వచ్చేసరికి. ఇప్పుడు నార్మల్ అప్ ఉంది కాబట్టి ఫుల్ థ్రాటిల్ ఇస్తే, మోడరేట్ థ్రాటిల్ ఇద్దాం. మోడరేట్ యాక్సిలేటర్ ఇస్తే 13 స్పీడ్ క్రూజింగ్ పర్ హార్ ఉంది, 12, 11 ఎక్కువ మోడ్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎక్కువ ఆర్పిఎం వెళ్తుంది, ఎక్కువ ఆర్పిఎం వెళ్తుంది. అండ్ ఇప్పుడు యూటర్న్ చేద్దాం. యూటర్న్లో ఎలా ఉందో వీల్ బేస్ నేను నా కాల్ కింద పెట్టలేదు, ఈజీగా ఉంది. సో ఎందుకంటే మెటల్ బాడీ ఉంది కానీ పర్ఫెక్ట్ డిజైనింగ్ వచ్చింది కాబట్టి, పర్ఫెక్ట్ ఏరోడైనామిక్ ఉంది కాబట్టి వీల్ బేస్లో ఎట్లా డిఫరెన్స్ లేదు. ఈ స్కూటర్కి సూట్ అయ్యే 1250 mm వీల్ బేస్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా యూటర్న్స్ దగ్గర లేడీస్ డ్రైవ్ చేసినా కూడా హెవీ వెయిట్ లేకుండా స్మూత్ రైడింగ్ ఉండేటట్టు ఈ వెహికల్ని డిజైన్ వచ్చింది. 1250 mm వీల్ బేస్ అనేది మంచిగా సరిపోతుంది. కంప్లీట్ యాక్సిలేటర్ ఇచ్చాను. ఎకో మోడ్లో ఉంది. 46, 49, 52, 51, 50 కంప్లీట్ అయితే. ఇప్పుడు ఈ బ్రేకింగ్ చూద్దాం. కంప్లీట్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది. బ్రేకింగ్ ఫ్రంట్ డిస్క్ చాలా వర్క్ అవుతుంది కానీ 2 బ్రేక్స్ కాంబీ బ్రేక్స్ ఉన్నాయి. 2 బ్రేక్స్ అప్లై చేసి ఎట్ ఏ టైం మన బాడీ కొంచెం ఇటు పడిపోతుంది, యోక్ అవుతుంది. అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఎప్పుడైనా థ్రాటిల్ ఇచ్చి బ్రేక్ అప్లై చేసినాం అనుకోండి, ఈ యాక్సిలేటర్ పనిచేయదు. కానీ దీన్ని ఎందుకు అలా చేశారంటే సిటీ కండిషన్స్లో బ్రేక్ అప్లై చేస్తూ థ్రాటిల్ ఇస్తే వెహికల్ మూమెంట్ ఉండాలి, డిస్ట్రాక్షన్స్ ఉండకుండా. అయితే వేరే ఈవీ స్కూటర్స్కి కంపేర్ చేసి ఏమవుతుందంటే రీజనరేటివ్ బ్రేకింగ్లో ఇలా బ్రేక్ అప్లై చేస్తే ఎంత థ్రాటిల్ ఇచ్చినా మూవ్ ఉండదు. అలా మూవ్ లేకపోతే మరి కంప్లీట్గా వెహికల్ మూవ్ లేకపోతే మరి అప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ అప్లై చేస్తాం ట్రాఫిక్ కండిషన్స్లో, అప్ హిల్స్ వచ్చినప్పుడు. మరి థ్రాటిల్ లేకపోతే వెహికల్ మూవ్ లేకపోతే ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కాబట్టి ఈ స్కూటర్లో బ్రేక్ అప్లై చేసిన రీజనరేటివ్ బ్రేకింగ్ వర్క్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను యాక్సిలేటర్ ఇచ్చినా కూడా వెహికల్ మూవ్మెంట్ ఉండేటట్టు రీజనరేటివ్ వర్క్ అవుతుంది. వెహికల్ వెనకకి పోకుండా రీజనరేటివ్ వర్క్ అవుతుంది అండ్ యాక్సిలేటర్ రెండు వర్క్ అవుతున్నాయి. అలా రీజనరేటివ్ వర్క్ అవుతుంది. మోటార్ మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది రీజనరేటివ్ బ్రేకింగ్లో. ఇది కంట్రోలర్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ఇది బ్యాటరీ అయినా మోటార్ అయినా మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ అలా వస్తుంది ఈ రీజనరేటివ్ బ్రేకింగ్లో. అయితే టోటల్గా బ్రేకింగ్ ఎఫిషియన్సీ మాత్రం మనం సడన్ బ్రేక్ వేస్తే ముందుకు పడిపోతాం. ఇట్లా ఇగో నార్మల్ బ్రేక్ అప్లై చేస్తే ఏం అవ్వట్లేదు, సడన్ బ్రేక్ అప్లై చేస్తే కొంచెం ముందుకు పడిపోతుంది. కానీ ఓవరాల్గా కంప్లీట్ ఈవీ స్కూటర్స్కి కంపేర్ చేస్తే దీంట్లో అలా లేదు. కంప్లీట్ బెటర్ కంటే బెటర్. దీనికి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఈ బ్రేకింగ్ ఎఫిషియన్సీకి మంచి బ్రేకింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేద్దాం. 1250 mm వీల్ బేస్ ఉంది కాబట్టి చూసారు కదా, వెహికల్ మన లెగ్ కింద పెట్టకుండా మంచి ఈజీగా రైడ్ అయిపోయింది. లేడీస్కి మమ్మీస్కి అయినా, మన అక్కలకు కానీ చెల్లెలకు కానీ మమ్మీస్కి అయినా ఈ వెహికల్ చూస్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ ఉంది. యూటర్న్స్ దగ్గర లైట్ వెయిట్ ఉంది, మెటల్ బాడీ ఉంది, కింద పడినా కూడా మన లెగ్స్కి ఏం కాకుండా ఆప్షన్ ఉంటుంది. అండ్ ఎర్గోనామిక్స్ గురించి మాట్లాడుకుంటే మంచి రీచ్లో ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్గా ఫ్రంట్ కూర్చుంటే మన హ్యాండ్స్ చూడొచ్చు, ఇట్లా
ఈ పొజిషన్లో వచ్చింది. లేదు కొంచెం రేర్లో ఏ పర్సన్ లేకుండా మంచి డ్రైవింగ్ చేస్తే ఈ పొజిషన్లో వస్తుంది, ఇట్లా స్లాంట్గా వస్తుంది. ఇది మాత్రం 90 degrees వచ్చినట్టు వస్తుంది. 90 degrees వచ్చినా కూడా హ్యాండిల్ ఈజీగా ఉంది. హెవీ వెయిట్ లేదు, లైట్ వెయిట్ ఉంది. హెవీ వెయిట్ లేదు, లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ ఉన్నప్పుడు మనం మంచి కండిషన్స్లో ఉంటుంది. మనం ఇప్పుడు యూటర్న్స్ చేసిన దగ్గరనే మంచిగా తెలుస్తుంది కదా, మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు యూటర్న్స్ ఇలా చేస్తాం, సో యూటర్న్స్ ఇలా చేసినప్పుడు హెవీ వెయిట్ ఉంటే తిరగదు. ఇగో మన దగ్గరికి ఈజీగా తిరుగుతుంది. లేదు నార్మల్ వెయిట్ ఉంటే, లైట్ వెయిట్ ఉంటే ఈజీగా తిప్పుకోవచ్చు మనం ఈజీగా. ఇట్లా నా లెగ్ కింద పెట్టలే అయినా ఈజీగా తిరిగింది, దగ్గరికి తిరిగింది. వీల్ బేస్ 1250 mm వీల్ బేస్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఉంది. డే విజన్లో కూడా స్పీడోమీటర్ మంచిగా కనిపిస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఎకో మోడ్ ఉంది, డ్రైవింగ్ మోడ్ ఉంది. ఎకో మోడ్లో 16 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. స్పోర్ట్స్ మోడ్లో 20 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. కంప్లీట్ 20 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లా మ్యాక్స్ కంప్లీట్ 63 km/h క్రూజింగ్ స్పీడ్ ఉంటుంది. ఓన్లీ 40 బిలోని మెయింటైన్ చేసుకోండి. ఇది ఆటోమేటిక్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఎలా అంటే 45 బిలో ఎకో మోడ్లో ఉంటుంది, 45 ఎబో స్పోర్ట్స్ మోడ్లో ఉంటుంది. కానీ ఇది చూపించట్లేదు ఎందుకంటే ఎంతోమంది డ్రైవ్ చేశారు, టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి మనకు అలా కొంచెం అది ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే అందరూ రఫ్ అండ్ టఫ్ నడుపుతారు. ఇలాంటి పాతోల్స్ వచ్చినప్పుడు ఎకో మోడ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. కానీ ఓవరాల్గా ఫ్యూయల్ వెహికల్స్కి, ఫ్యూయల్ స్కూటర్స్కి కంపేర్ చేస్తే ఈ స్కూటర్ 16 Nm ఆఫ్ టార్క్ ఉన్నందుకు, ఇప్పుడు నార్మల్గా వేరే స్కూటర్స్లో ఫ్యూయల్ స్కూటర్లో 9 Nm ఆఫ్ టార్క్, 11 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. దీంట్లో 16 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. ఎందుకంటే బిఎల్డిసి మోటార్ వచ్చేసరికి పర్ వ్యాట్కి ఈజీ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని ఈ పాతోల్స్ వచ్చినా కూడా ఫ్యూయల్ స్కూటర్స్కి కంపేర్ చేస్తే థ్రాటిల్ ఇవ్వగానే పాతోల్స్లో నుంచి మంచి మూమెంట్ ఉంది. ఎలాంటి పాతోల్స్లో కూడా సస్పెన్షన్ ఇది కంప్లీట్ సాఫ్ట్ ఉంది. టూరింగ్కి వెళ్తే సాఫ్ట్ ఉంటుంది. గుంతలు అంటే హెవీ 63 km/h క్రూజింగ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు 65 వరకు వెళ్ళదు, మ్యాక్స్ 60 వరకే వెళ్తుంది. ఎందుకంటే మన ఓన్లీ సింగిల్ పర్సన్ లైట్ పర్సన్ ఉన్న వాళ్ళే 62 వెళ్తుంది, 63 వెళ్తుంది. లేదు నాలాంటి పర్సన్స్ కొంచెం హెవీ వెయిట్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం 50 మ్యాక్స్, 55 వరకు, 50 మినిమం పోతుంది, 55 మ్యాక్స్ స్పీడ్ వెళ్తుంది. అది ఏదైతే నార్మల్ స్మూత్ రోడ్స్ ఉంటానో, స్మూత్ రోడ్స్ లేకపోతే వెహికల్ కొంచెం డిస్ట్రాక్షన్స్గా ఎందుకో స్టెబిలిటీ లేనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోడ్లో చూడొచ్చు మోటార్ నాయిస్ తెలుస్తుంది. ఎక్కడ పాతోల్స్ నుంచి వెళ్తుంటే స్మూత్గా ఉంది. మంచి కంఫర్ట్ ఉంది, ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా మంచి కంఫర్ట్ ఉంది. అయితే సస్పెన్షన్ కూడా సాఫ్ట్ ఉంది, ఎత్తేకుండా ఉంది. లేడీస్కి సూటబుల్ అయ్యేటట్టు దీన్ని డిజైన్ చేశారు. అయితే ఒక నెగటివ్ ఏంటిదంటే టాప్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు తొందరగా బ్యాటరీ కన్సంప్షన్ తొందరగా అయిపోతుంది, కిలోమీటర్ రేంజ్ ఎక్కువగా వస్తలేదు. కొంచెం లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో అంటే బండి కొన్న కొత్తలో అయితే ఏం కాదు, లాంగ్ టర్మ్లోకి నేను చెప్తున్నాను కొంచెం మైలేజ్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. కిలోమీటర్ రేంజ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది లాంగ్ టర్మ్లో. స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్తేనే, ఎకో మోడ్లో డ్రైవ్ చేయండి, సిటీలో బెటర్గా యూజ్ చేయండి. సడన్ యాక్సిలేటర్ ఇవ్వకండి. సడన్ యాక్సిలేటర్ ఇస్తే 17 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే రేటింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే మోటార్ రేటింగ్స్ వచ్చేసరికి 3800 kW to 4300 kW ఉంది. అయితే అక్కడ ఈ ఏదైతే బిట్వీన్ ఉందో 3800 to 43 బిట్వీన్ ఉందో రేటింగ్, ఆ రేటింగ్స్లలో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. కిలోమీటర్ రేంజ్ వచ్చేసరికి 90 km రేంజ్ పర్ ఓన్లీ 1%కి అయితే. 2%కి అయితే చెప్పొచ్చు 75-80 యాజ్ ఆఫ్ డ్రైవింగ్ బేస్డ్. అది డ్రైవింగ్ బేస్డ్ డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ ఓవరాల్గా ఇట్లా ఈ సిమెంట్ రోడ్ ఉంది కదా, కొంచెం గరుకు ఉంటుంది. ఈ గరుకు రోడ్లలో కూడా అంటే మరి కంప్లీట్ రోడ్స్లో వెళ్తే అట్లా మనకి ఎక్కువ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇలాంటి సిమెంట్ రోడ్లో, గరుకు రోడ్లలో వెళ్ళినా కూడా కొంచెం మనకి ఎలాంటి వైబ్రేషన్స్ కానీ కట్ అట్లాంటి సౌండ్స్ కూడా మనకి ఏం తెలుస్తలేవు. స్మూత్గా వెళ్ళిపోతున్నాం, ఈజీగా వెళ్ళిపోతున్నాం, డిస్కంఫర్ట్ లేకుండా ఉంది. ఫ్యూయల్ అయితే కొంచెం వైబ్రేషన్స్ ఉంటాయి, ఇలా వైబ్రేషన్స్ లేవు. మంచి ఏరోడైనమిక్ వచ్చింది, మంచి కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఫైనల్ నా ఒపీనియన్ వచ్చేసరికి 1,35,000 ఆన్ రోడ్ ప్రైస్ అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, ఛానల్ని రిఫర్ చేయండి. మీకు ది బెస్ట్ డీల్స్ అవైలబుల్గా ఉంటాయి. మన ఛానల్ని రిఫర్ చేస్తే మీకు ఈ స్కూటర్ ఏమనిపించిందో కామెంట్స్లో పింగ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 3-4 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది, ఏముంది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా బెస్ట్ కాంటెంట్ మీకు అవైలబుల్గా